రేషన్ షాపుల ద్వారా నిత్యావసర పంపిణీ పునఃప్రారంభమైందని మండల తహసీల్దార్ సాయిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ట్రెక్కర్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రెవెన్యూ వారికి ఇబ్బందులు లేకుండా, వాళ్ళకి కంప్లైంట్ లేకుండా డీలర్ వారు కూడా సక్రమంగా ఆ పరిధిని చక్కగా నడిపించాలని డీలర్ వారికి, రెవెన్యూ వారికి ప్రజల నుంచి కంప్లైంట్ రాకూడదు. అధికారులకి మాలాంటి ఏదో చిన్న చిన్న పుట్ట నాయకులు చిన్నవాళ్ళం కాబట్టి మీరందరూ అది దృష్టిలో పెట్టుకొని ప్రజలకి సక్రమంగా డీలర్ వారితోనే ఉంటుంది. ఇప్పుడు ఏదో అందాకన్నారు మా ప్రసాద్ గారు 15వ తారీఖు దాకా ఇస్తారు, 16వ తారీఖును కూడా మీరు ఫోన్ చేసి ఇస్తే ప్రజలకి పార్టీకి మంచి చేయకూడదు. మీరు అందరూ చేయాలి, డీలర్ వారు కూడా అందరూ కూడా. ఎందుకంటే ఫోన్ చేస్తాం తప్పేం కాదు, అది వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాము. ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు, ఎక్కడ ఉంటాడు, హార్నేస్ అని అంటాడు. అవి ఏం మాకు వినిపించదు, మేము ఫోన్ చేసినా ఫోన్ తీసేవాళ్ళు కాదు. అలా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారండి. ఈ రోజు ఈ రేషన్ షాపులు పెట్టడం వల్ల మనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు వచ్చి మనం తీసుకుని వెళ్ళచ్చు. అలాగే వృద్ధులకి, వాళ్ళకి, వికలాంగులకి ఇంటింటికి వెళ్ళి సరఫరా చేస్తానంటున్నారు. అది చాలా ఆశించదగిన విషయం అండి. మన కూటమి ప్రభుత్వానికి జయజయలు పలుకుతూ వినియోగదారులందరికీ అత్యంత సౌకర్యవంతంగా ఉన్నటువంటి చౌక డిపోల ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీ విధానాన్ని పునఃప్రారంభించడం జరిగింది. మరి వినియోగదారుల సౌకర్యమే వినియోగదారుల యొక్క ప్రయోజనమే ముఖ్య ఉద్దేశంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు నుంచి చౌక డిపోల ద్వారానే నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఆ విధానాన్ని ఒక్కటే మార్చడమే కాకుండా ఇంకా సౌకర్యంగా ఉండడం కోసం మరి చౌక డిపో పని వేళలను కూడా చాలా వరకు పెంచడం జరిగింది. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, అలాగే 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ షాపులు తెరిచిపెట్టేటట్లుగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నిరంతరంగా మరి పంపిణీ చేసే విధంగా కూడా వీళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సమయాలు పెట్టడానికి కారణం ఏంటంటే మరి ఏదైనా రోజువారీ పనికి వెళ్ళే వాళ్ళు పని అయిపోయిన తర్వాత కూడా షాప్ దగ్గరికి వచ్చి పట్టుకెళ్ళడానికి వీలుగా కొంచెం లేట్ నైట్ అయినా 10 గంటల వరకు కూడా షాప్ తెరిచి ఉంచడం అనేది ఒక విధానాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకొక మార్పు ఏం చేశారంటే ఎవరైతే చౌక డిపోకి సంబంధించిన వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ని మరి డీలర్ క్రియేట్ చేస్తారు. ఆ గ్రూప్లో నిత్యావసర వస్తువులు తీసుకునేటటువంటి వినియోగదారులందరూ కూడా అందులో మెంబర్స్గా ఉంటారు. వాళ్ళకి ఎప్పటికప్పుడు సరుకు ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు వేస్తారు, ఇంకా ఎంతమంది మిగిలిపోయిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళాలి, 15వ తారీఖు 2 రోజుల్లో ఉంటాయి, ఈ 2 రోజుల్లోనే వినియోగించుకోండి, ఇలాంటి సూచనలు కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అనేక విధాలైనటువంటి కార్యక్రమాల్లో ఈ విషయం మర్చిపోతే 15వ తారీఖు దాటితే మీకు మరి క్లోజ్ అయిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళని అలర్ట్ చేయడానికి కూడా ఆ వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరొక వాట్సాప్ గ్రూప్ ఏంటంటే 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు, దివ్యాంగులు ఎవరైతే ఇంటికి పట్టుకెళ్ళి రేషన్ ఇవ్వాల్సి ఉన్న పరిస్థితి ఉందో వాళ్ళందరికీ కూడా సెపరేట్గా ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అందులో కూడా రేపు ఉదయం మీ ఇంటికి వస్తాము, మీకు సరుకు అందుబాటులో ఉంచుతాము, మేము పట్టుకొచ్చి ఇస్తాము, కాబట్టి మీరు అందుబాటులో ఉండండి అనే విధంగా. అంటే వాళ్ళు ఏదైనా హాస్పిటల్కి కానీ వేరే పనుల మీద వెళ్ళినప్పుడు